పాకిస్తాన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన సెకండ్ వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు 41 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు ముందుగా బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్లు కోల్పోయి 50 ఓవర్లలో 231 పరుగు మాత్రమే చేసింది. ఈ టీంలో ఫస్ట్ ఓవర్లోనే షహీన్ అఫ్రిది, అలెక్స్ క్యారీ వికెట్ తీశాడు. ఫస్ట్ నుంచినే ఆస్ట్రేలియా కష్టాలు మొదలయ్యాయి. అయితే మిడిల్ ఆర్డర్లో జాష్ ఇంగ్లిష్ 51 పరుగులు, కెమెరాన్ గ్రీన్ కాస్త స్లోగా బ్యాటింగ్ చేసిన 53 పరుగులు చేశాడు. 92 బంతుల్లో 2 సిక్సర్లు, 1 4 మాత్రమే. చివర్లో మాథ్యూ రెన్షా బంతికో పరుగు చొప్పున 43 పరుగులు, ఒలివర్ ఫీక్ అనే ఆల్రౌండర్ 31 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 231 పరుగులే చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ అండ్ కెప్టెన్ షహీన్ అఫ్రిది 8 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక మెయిడెన్ వేసి మరీ 3 వికెట్లు తీశాడు. అలాగే హరీష్ రఫ్ కూడా 2 వికెట్లు, అర్ఫాత్ మిన్హాస్ 2 వికెట్లు తీశాడు. ఇక్కడ పాకిస్తాన్ స్పిన్నర్లు చెలరేగి కంట్రోల్గా బౌలింగ్ వేశారు. ఇద్దరు స్పిన్నర్లు కలిపి 20 ఓవర్లు బౌలింగ్ వేసి 20 ఓవర్లకు కూడా 50 పరుగులు మహా అంటే 60 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశారు. మిగతా బౌలర్లు రాణించడంతో పాకిస్తాన్ జట్టు బౌలింగ్లో రాణించడంతో ఆస్ట్రేలియా తక్కువ స్కోరే చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ బ్యాటింగ్లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యింది. 50 ఓవర్లు ఆడలేదు కదా, 44 ఓవర్లలో 190 పరుగులకే ఆల్అవుట్ అయిపోయి 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. పాకిస్తాన్కు కూడా అంతే, ఫస్ట్ నుంచి వరుసగా వికెట్లు కోల్పోయింది. 2 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గోరీ 37 పరుగులు, లాస్ట్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ 71 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసిన పాకిస్తాన్ గెలిపించలేకపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లో నాథన్ ఎలిస్ 4 వికెట్లు తీస్తే మాథ్యూ షాట్ 3 వికెట్లతో రాణించాడు. మిగతా బౌలర్లు కూడా రాణించడంతో పాకిస్తాన్ జట్టు ఏ దశలో కూడా చేజింగ్ చేసేలా కనిపించలేదు. ఈ ఓటమిపై స్పందించాడు పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షహీన్ అఫ్రిది. అసలు ఈ మధ్య ముగిసిన ఐపీఎల్లో 250 పరుగులు, 260 పరుగులను 20 ఓవర్లకే చేజింగ్ చేస్తుంటే మా పాకిస్తాన్ మాత్రం 50 ఓవర్లు తీసుకున్న కనీసం 234 పరుగులను చేజింగ్ చేయలేకపోయిందని తీవ్ర విమర్శలు చేశాడు. అసలు పాకిస్తాన్ బ్యాటింగ్ మరీ ఘోరంగా ఆడిందని, పాకిస్తాన్ లాంటి ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్లపై కూడా ఇలాంటి బ్యాటింగ్ చేయడం ఏంటని తీవ్రంగా విమర్శించాడు.